రాజేంద్ర విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి వచ్చిన తర్వాత ఆయన బస్తరఫ్ చేసిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళడం, అక్కడి నుంచి ఇప్పుడు ఆయన ఎంపీగా గెలవడం కానివ్వండి, అంటే ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళు టైం పట్టింది ఆయనకి, మరి 4-5 ఏళ్ళు టైం పెట్టింది ఎట్లేదన్న. అయితే అసలు ఈటెల రాజేంద్ర గారి రాజకీయ భవిష్యత్తు అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ ఇలా అవకాశం 2027 దాకా ఆగితే ఎవరి ప్రాభవం వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఈటెల రాజేంద్రకి కొంచెం ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది. అది అయ్యేంత వరకు ఏ నిర్ణయాలు తీసుకోడు. ఎందుకంటే తను సెల్ఫ్ మేడ్ మ్యాన్. తనంతట తాను తన జీవితంలో పైకి వచ్చాడు, తనంతట తాను నిలబడ్డాడు, తనంతట తాను రాజకీయంలోకి వచ్చాడు, తనంతట తాను అందరికీ దగ్గర అయ్యాడు, తనేమిటో రుజువు చేసుకున్నాడు. పార్టీ వల్ల తనకి పేరు రాలా, తన వల్ల పార్టీకి పేరు వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంత అవమానానికి గురి కావడంతో తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక, తల వంచలేక తను కొంచెం ఈ బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నాడు. సరే, అది తన వ్యక్తిగతం, మనం దాన్ని విమర్శించకూడదు. అయితే రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు చాలా బాగుందమ్మా రాజేంద్రకి. అది బీఆర్ఎస్ అయితే నాకెందుకు, బీజేపీ అయితే నాకెందుకు, రానున్న రోజుల్లో టీడీపీ అయితే నాకెందుకు. కానీ అతనిని చాలా మనస్ఫూర్తిగా, ఎంతో సాధారణంగా ఏ పార్టీ వారైనా మనసారా ఆహ్వానిస్తారు, చెయ్యందిస్తారు. కానీ అలా ప్రతిదానికి కక్కుర్తి పడే మనిషి కాదమ్మా రాజేంద్ర. ఎందుకంటే నేను కలిసింది 2 సార్లే. ఆ 2 సార్ల కలయికలోనూ అతనిలో ఒక క్రమశిక్షణ చూశా, అతనిలో ఒక నిబద్ధత చూశా, అతనిలో ఏ రకమైన ఆశ, కాంక్ష, వ్యామోహం లేని రాజకీయం చూశా, ప్రజల కోసం బ్రతికే మనిషిని కూడా చూశా. కాబట్టి ఇవన్నీ లెక్కలేవు తనకి, తనకున్న దానిలో బతికేయగలడు. ఇప్పుడు ఎంపీ వచ్చింది, ఏమన్నా ఎగిరిగిరి పడుతున్నాడా? మౌనంగా తన విధానంలో తను ఉన్నాడు. నేను ఎలా ఉంటే నా నియోజకవర్గాల్లో ఉపయోగపడతాను అని ఆలోచిస్తున్నాడు తప్ప ఇలానే ఉంటాను అని ఏ రోజు మాట్లాడు. నీకెవరు చెప్పారమ్మా? విన్నావా? ఇప్పుడు మొన్న ఒకళ్ళు అన్నారు, అంటే ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు తెలంగాణలో కూటమి గురించి మాట్లాడితే అంటే వస్తారా అని. మొన్న ఒక ప్రెస్ క్లబ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మామూలుగా నా ఇంటర్వ్యూస్ అవి అయిన తర్వాత, గురుగారు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు ఇక్కడ చిరంజీవి, అక్కడ పురంధేశ్వరి గారు ఉన్నట్టు ఇక్కడ మన బాబు గారి ఇంకొక బాలకృష్ణ గారి అమ్మాయి, అట్లాగే అక్కడ జనసేన తగ్గట్టుగా ఇక్కడ చిరంజీవి గారు, ఇట్లా వీళ్ళంతా కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తే అప్పుడు బీజేపీలో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేస్తారు కదా. ఎవడికి పడితే వాడు ఊహించేసుకుంటున్నాడు. ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటేనమ్మా, కాంగ్రెస్కి ఈ 13 నెలల్లో కొంత బలము, ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్కి కొంత బలం పెరిగే అవకాశం ఉంది. ఆ బలం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల వల్ల వస్తుందా, వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి రావడం వల్ల వస్తుందా, ఏ రకంగా వస్తుంది అనేది వాళ్ళకి తెలియటల్లా, అంతే. కానీ ఈటెల రాజేంద్ర సీఎం అనే ఆలోచన తప్పమ్మ. ప్రస్తుతం అయితే అవకాశం లేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది తన వ్యక్తిగత విషయం. నువ్వు కామన్గా అడిగావు కాబట్టి చెప్తున్నా. అయ్యే అవకాశం ఉందా అంటే ఇప్పుడైతే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు, అస్సలు లేదు. కష్టం కష్టం కష్టం, చాలా కష్టం. వన్స్ ఒకసారి వర్డ్ తీసుకున్నాడు అంటే రాజేందర్ ఆ విధానం వేరే ఉంటుంది. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెనక్కి తగ్గడు. కానీ తన గౌరవం, పోయిన వ్యక్తిత్వం, పోయిన ఆత్మాభిమానం తిరిగి అదే పద్ధతిలో అదే విధంగా దక్కితే అవకాశం ఉండొచ్చు. ఎందుకో తెలుసా? నా తప్పు లేదని ఇప్పటికన్నా మీరు నమ్మారు, నమ్మండి ప్రజలారా, నా తప్పు లేదు అని జబ్బ విరుచుకొని మరీ చెప్పడానికి అవకాశం వచ్చిందని ఆలోచిస్తాడేమో తప్ప కక్కిన కూటికి ఆశపడడు. పదవుల కోసం రాడు, నువ్వేదో ఇస్తావని రాడు, నువ్వేదో చేస్తావని రాడు. తను తప్పు చెయ్యలేదు అని నమ్మినందుకు ప్రజలు అందరూ కలిసి ఒప్పుకుంటే, కానీ ప్రజలు ఒప్పుకోరు. తన నియోజకవర్గానికి ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈటెల రాజేంద్ర అంటే అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం. ఎందుకు ఓడిపోకూడదు? ఎందుకు ఓడిపోకూడదమ్మా?
600 కోట్లు ఖర్చు పెట్టినా ఈటెల రాజేందరే గెలుస్తాడని అనౌన్స్ చేసిన తరుణం ఉంది. అప్పుడు ఇన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయంటే, అరే మీరు 600 కాదు 60,000 ఖర్చు పెట్టినా కూడా యోగం లేదురా నాయన, రాదురా నాయన అని చెప్పిన వాడిని నేను. జరిగింది. కాబట్టి దీన్ని ఎవరు కాదనగలరు? స్వతహాగా మాట్లాడితే ఈటెల రాజేంద్ర ఒక నిఖార్సైన మనిషి. అందులో ఆవగింజంతా కూడా మోసం ఉండదు. నిజమైన రాజకీయ నిబద్ధుడు ఈటెల రాజేంద్ర. చాలా ఖచ్చితమైన మనిషి అమ్మ. చెప్తున్నాను కదా, కక్కిన కూటికి ఆశపడే మనిషి కాదమ్మా. రాజకీయంలో ఉన్నా కూడా తన విధానం, తన వ్యక్తిత్వం, తన ఆలోచన అన్నిటినీ ఎలా నిర్వహించాలనుకుంటాడో అలా సంప్రదించి నిర్వహిస్తాడు. నేనే బాసు, నేను చెప్పినట్టే వినాలి అని అందరూ ఏ రోజు అనుకోడు. తన నియోజకవర్గానికి ప్రథమ తాంబూలం ఇస్తాడు. అందుకు అందరి మనసుకి దగ్గరయ్యాడు. లేదమ్మా, అంటే ఇప్పుడైతే లేదు. 27 సంవత్సరానికి ఏమన్నా అవుతుందేమో తెలియదు. ఇప్పుడు అనవసరం, అప్రస్తుతం. ఎందుకంటే సంకల్పానికి నాకు తగ్గట్టుగా వచ్చిన విషయాన్ని చెప్పడానికి వెనకాడను. కానీ ప్రశ్నలు సంధిస్తే సమాధానాలు ఉంటాయి, కానీ ధర్మానికి విరుద్ధంగా నా జవాబు రాదు.